ఈ శుక్రవారపు విజ్ఞాపన ప్రార్థన సమావేశంలో ప్రార్థనలోకి వెళ్ళక మునుపు, గొలుసు ప్రార్థనలోనికి మనం ప్రవేశింపబడక మునుపు కొద్ది మాటలను దేవుని లేఖనాల్లోంచి ధ్యానం చేసుకుందాం. దయచేసి ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మనము ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులుగా తరతరాలుగా శతాబ్దాలుగా ఇది ఒక భక్తికి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన దేశం కాబట్టి అందరికీ కూడా ప్రార్థన చేయటం అనేది, ప్రార్థన అనేటటువంటిది ఒక జీవితంలో ఆధ్యాత్మిక భావనకు మూలమైనటువంటి విషయంగా ఎంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ దేశమంతా కూడా రకరకాల భక్తి విధానాలు ఎన్నైనా ప్రార్థన చేయడం అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా స్పిరిచువల్ లైఫ్ స్టైల్గా అది మారిపోయింది. ప్రార్థన ఎప్పుడైనా ప్రార్థన అనేటటువంటిది మనకు ధైర్యాన్ని ఇచ్చేదిగా, ప్రార్థన అనేటటువంటిది జీవిత గమనంలో మనలను సక్సెస్ఫుల్గా నడిపించేటటువంటిదిగా మనకు కనపడుతుంది. ఏదేమైనా ప్రార్థన అనేటటువంటిది ఆరంభమైనది ఎక్కడంటే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ఆధారంగా. మరి ఎనోషు పుట్టిన తర్వాత, షేతుకు ఎనోష్ పుట్టిన తర్వాత అతని నామమున అప్పుడు యెహోవా నామమున అతని కాలంలో ప్రార్థన చేయటం అనేది ఆరంభమైనది. ప్రార్థన చేయటం అనేటటువంటిది మనిషిలో ఒక అటెన్షన్ తీసుకొస్తుంది. ఎప్పుడైనా ప్రార్థన అన్న వెంటనే ఏ పని పాటలో ఉన్నా, ఏ ఆలోచనలు ఉన్నా, ఏ వ్యాపకంలో ఉన్నా వెంటనే మనం ఏమవుతామో అలర్ట్ అయిపోతాం, అటెన్షన్ అయిపోతాం. ఆరంభమైనప్పుడు ప్రార్థనకు ఏ విధమైన ఈ బాడీ లాంగ్వేజ్ ఉంచారో ఆ దినాల్లో మనకు తెలియదు. కానీ సహజంగా మానవులుగా ఎప్పుడైనా ప్రార్థన అంటే ఒకటే భావం, దేవునితో మనం మాట్లాడుతున్నాం అనే భావం. అయితే మనందరము ఆ ప్రార్థన ఆరంభ దశ నుండి, ఇక్కడ ఆదికాండంలో ఆరంభమైన ప్రార్థన ఈ రోజున క్రొత్త నిబంధన ముగిసి కృపాకాలంలో ఉన్నటువంటి సువార్త ద్వారా మనము సంధించబడి రక్షింపబడిన బిడ్డలుగా, యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలుగా, లేకపోతే కుమారులు కుమార్తెలుగా, లేదంటే శిష్యులుగా, లేదంటే విశ్వాసులుగా, సేవకులుగా ఈ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము నేర్చుకున్నాం, అవలంబిస్తున్నాం, ఫలితాలను అనుభవిస్తూ రుచి చూస్తున్నాం. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే ప్రార్థనా జీవితంలో ఎదుగుదల కావాలి. ప్రార్థనలో ఎదుగుదల. మనము రక్షింపబడినటువంటి ఆయుష్లో రక్షింపబడిన వయస్సు ఉంది మనకి. సహజంగా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ శరీర సంబంధమైన వయసుతో పాటు రక్షింపబడిన వయసు కూడా మనకు ఉంది. పలానా సంవత్సరంలో మనం రక్షించబడ్డాం, విశ్వాసిగా ఇన్ని సంవత్సరాలు మనకున్నాయని ఒక లెక్క ఉంది. అట్లాగే ప్రార్థన చేయటం ఆరంభమైంది కూడా రక్షింపబడిన కొత్తలో కాదు. ఎప్పటి నుంచో మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే మనము చేస్తున్నాం. ప్రార్థనకు వెళ్తే ప్రార్థనలో దైవజనులు కూడా ఎలా ప్రార్థన చేయాలి, ఒక క్రమం ఉంది. ఆరంభ ప్రార్థన, లేకపోతే కానుకల ప్రార్థన, సాక్ష్యాల ప్రార్థన, వాక్యం కొరకు ప్రార్థన, తీర్మానాల ప్రార్థన, ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థనలు ఎన్నో మనకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం, దేవుని నుంచి జవాబులు పొందుకోవటం, ఇది ఒక
విశ్వాస జీవితం సేవా జీవితం మధ్య ఉన్నటువంటి ఒక అలవాటు, ఒక ప్రాముఖ్యమైనటువంటి విధానం. ఈ రోజున దేవుని బిడ్డలుగా ప్రార్థన అనేది లేకపోతే మన ఆత్మ, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అది పస్తుండి నీరసించిపోయి పూర్తిగా లోకంలో కలిసిపోద్ది ప్రార్థన లేకపోతే. దేవునితో సత్సంబంధం, సహవాసం అనేది ప్రార్థన ద్వారానే మనకు లభిస్తుంది. శరీరానికి పోషణ ఇచ్చే మనం ఆత్మకు పోషణ ఇవ్వం, దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఆత్మ దైవ పరలోక సంబంధమైన శాశ్వత కాలము జీవించేటటువంటి మనిషిలో దేవుడు పెట్టినటువంటి దీపం. దేవుని స్వహస్తాలతో నేలమట్టి నుంచి నరుని నిర్మించినప్పుడు ఆ నరుని నిర్మాణం సంపూర్ణం ఎప్పుడైందంటే దేవుడి జీవవాయువును నరుని నాసికారంధ్రంలో ఊదినప్పుడు అప్పుడు అది సంపూర్ణం, పరిపూర్ణం అయింది. కాబట్టి ఈరోజు మనము అసలు ఈ ప్రపంచంలోనే ప్రార్థన ఎక్కడ ఆరంభమైందంటే ఎనోష్ దగ్గర ఆరంభమైతే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో అనేక ఆరంభాలు ఉన్నాయి ప్రార్థనలకు. ఒక విశ్వాస జీవితంలో ఒకరోజు ప్రార్థన ఆరంభం. నామకార్థంగా ఉన్న దినాల్లో తండ్రులు ప్రార్థన, తల్లులు ప్రార్థన చేస్తే మనం చేసాం ఊరికే, కానీ వ్యక్తిగతంగా దేవునితో ఏ విధమైన సంబంధం లేదు. అయితే సంబంధం, బాంధవ్యం ఏర్పడ్డాక దేవునితో మనం నిరంతరము అడిగి పొందుకుంటూ ఇదే ప్రక్రియ జరుగుతుంది. అయితే పరిపక్వత చెందిన ఒక ఆత్మీయ మెట్టులోకి ఎక్కిన మనం ఏం చేస్తున్నామంటే భౌతిక అవసరాలు ప్రభువే చూసుకుంటారు. ప్రభు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం కొనసాగింపుగా ఆయన చెప్పారు ఏంటంటే, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికితే మీకు కావలసినటువంటి భౌతిక ఈవులన్నిటిని కూడా సహజంగా వచ్చేస్తాయి మనకు అన్నట్లు. ఆ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, అవలంబిస్తున్నాం, అనుసరిస్తున్నాం. తద్వారా మనం ఏం చేస్తున్నాము ఇహలోక సంబంధమైన భౌతికమైన విషయాలను గురించి ప్రభువుని అడగటం, కేవలము దైవజనులుగా ప్రాస్పెరిటీ బోధలు అంటే దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవటమే భక్తి అనే ఒక మూర్ఖమైన ఆలోచన, పరిపక్వత లేని ఆలోచనలో కాకుండా మనందరం కూడా భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన సంగతుల గురించి దేవుని దగ్గర ఏ కరువు పెట్టుకోనక్కర్లేదు. చిన్న తలనొప్పులు, జ్వరాలు, ఎదురు దెబ్బలు, యాక్సిడెంట్లు, మరొక జబ్బులు, ఈ లైఫ్ స్టైల్ డిసీజులు ఇవన్నిటి వస్తే ఇవన్నిటి గురించి ప్రభు దగ్గర ఏ కరువు పెట్టుకోనక్కర్లా. శరీరం కాదు ప్రాముఖ్యం. నీ శరీరం ఎన్ని బలహీనతలతో, శరీర బలహీనత ఉన్నప్పటికీ పాప బలహీనత లేకుండా ఉంటే ప్రభు రాజ్యానికి ఎలిజిబులా కాదా? అది ప్రాముఖ్యం కదా. సో ఈ రోజున మనము ప్రార్థన అనే దానిలో విషయంలో మనం ఎదగాలంటే, అంటే మెచ్యూర్డ్గా ప్రేయర్ చేసేవారిగా మనం ఉండాలంటే కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. అది లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఈరోజు శుక్రవారపు విజ్ఞాపన సమావేశంలో సవిస్తారంగా గంట సేపు లేకపోతే అంతసేపు కాదు కానీ నేను కొన్ని ఆలోచనలు మీకు అందించి నేను ఎక్కువ వివరణ చేయకుండా ముగిస్తాను. ఒకటి ఏంటంటే, ఈ 18వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో 2 విషయాలు ఉంటాయి. అవి చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక ఉపమానం చెప్పారు, మీరు విసుగకుండా ప్రార్థన చేయాలి అబ్బాయి అని. ఒకటేంటి, విసుగకుండా ప్రార్థన చేయటం అనే విషయంలో, విసుగకుండా అడగటం విషయంలో, గోజాడటం విషయంలో, బతిమాలటం విషయంలో చాలా ఉపమానాలు చెప్పారు ఆయన. ఒకసారి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలైనా పర్వాలేదు, కుక్కలమైనా పర్లేదు మేము అనేటటువంటి తగ్గింపులో ఒక స్త్రీ అడగటం ప్రభు దగ్గర. ఇక్కడ కూడా చూస్తే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చినా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుటకు వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను.
తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకు యుండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు దన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? భూ సంబంధంగా అన్యాయస్తుడైనటువంటి వ్యక్తే న్యాయం తీర్చడానికి ఎప్పుడు ఇష్టపడ్డాడంటే పదే పదే ప్రార్థన చేసినప్పుడు. ఏ విషయాలు? 2 అని చెప్పాం. విసుగక నిత్యము ప్రార్థించుట, దివారాత్రులు ప్రార్థించుట. ఈ వచనంలో చూస్తాం. ప్రార్థనలో ఎదగటానికి మనము అనుసరించవలసిన విధానం ఏంటంటే, ఇవి కొంచెం కష్టతరమైనవే. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ 2026 సంవత్సరపు చుట్టుపక్కల పరిస్థితులు మనం గమనించినప్పుడు, ఈ మొబైల్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్లు కానీ, ఇంటర్నెట్ టెక్నాలజీ, ఇవన్నీ మనం చూస్తే ఇప్పుడు అన్నిటికంటే పీక్లో ఏఐ ఉంది, జెమినై ఉంది. ఇవన్నీ నేను మాట్లాడుతూ చాలా సాంకేతిక విప్లవంలో మనం ఉన్న కాలంలో ఈ 2 కుదరవు. ఏ 2 కుదరవు? ఉద్యోగ వ్యాపారాలు, ఇవన్నిటిలో విసుగక నిత్యము ప్రార్థించడం కుదరదు. చాలాసార్లు సేవకులకు కుదరనటువంటి పరిస్థితి. కుదరట్లేదు కాబట్టి నేను చేయట్లేదంటే అసలు తప్పది. విశ్వాస అయినా సేవకుడైనా కుదుర్చుకోవాల్సిందే. ఎట్ ఎనీ సర్కమ్స్టెన్స్, ఎట్ ఎనీ కండిషన్. మనం అయితే ఖచ్చితంగా ఈ ఉపమానం చెప్పేది ఏంటంటే, దేవుని నుంచి ఏదైనా నువ్వు పొందుకోదలుచుకున్నప్పుడు అది ఖచ్చితంగా నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఏంటండి విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. తర్వాత ఏమన్నాడు? ఇంకొకటి, దివారాత్రులు ప్రార్థన చేయాలి. దివారాత్రులు ప్రార్థన చేయాలి. నేటికి కూడా ఈ ప్రపంచం ఈ మాత్రం క్షేమంగా, ఆరోగ్యకరంగా, భద్రంగా ఉందంటే, అక్కడక్కడ అడపదడప భూకంపాలు వస్తున్నాయి, కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో వరదలు వస్తున్నాయి, కాదంట్లా. కానీ క్షేమంగా ఉన్నామంటే ఈ దేశంలో ముఖ్యంగా ఎంతోమంది దివారాత్రులు మోకాళ్ళ అనుభవంతో ప్రభు సన్నిధిలో గోజాడి ప్రార్థించే భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మనం కూడా ఉండాలి. ప్రభు నేర్పేది అదే. నేర్చుకోవాలి. మనం ఊరికే హితమును ఉపదేశాన్ని విని వదిలేయటం కాదు, నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, 70 ఏళ్ళ తర్వాత రావాల్సిన బలహీనతలు ఈ వాతావరణాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి, పదార్థాల్లో కలిసినటువంటి కాలుష్యాన్ని బట్టి, ఈ కెమికల్స్ కలిసినటువంటి పదార్థాలు, ఆహారాలు తింటడాన్ని బట్టి 35, 30, 40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. మోకరించగలిగిన వాళ్ళు ఎవరు? కొంతమందిని దైవజనులు చూస్తున్నారు. 75, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దిండ్లు వెంట తెచ్చుకొని కింద వేసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం ఏంటంటే, ఈ వచనం ఆధారంగా విసుగక నిత్యము ప్రార్థించినప్పుడు ప్రార్థనా జీవితంలో మనం ఏమవుతాం చెప్పండి? ఎదుగుతాము, పరిపక్వతలోనికి వస్తాము. పరిపక్వతలోనికి వస్తాం. ఇదే పరిపక్వత. ఏంటా పరిపక్వత అంటే, ఎర్త్లీ థింగ్స్ అనేవి మనకు అక్కర్లేదు. మన నిరీక్షణ క్రీస్తు వారు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించటం. అదే ఎప్పటికీ మర్చిపోకుండా ఉండవలసినటువంటి. రెండవది, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అడిగినవన్నీ కూడా పొంది ఉన్నాం. స్తుతిలోని శక్తి జాన్ బనియన్ గారు రాశారు. అది చదివినప్పుడు అనిపిస్తుంది నాకు ఏంటంటే, ప్రభువుని అడిగిన వాటిని మనం పొందుకున్నాము అని స్తుతులు చెల్లించడమే. దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడు కాకుండా మన ప్రతి విజ్ఞాపన ప్రార్థనను ఏం చేస్తారు? ఆయన ఒక స్తుతి ప్రార్థనగా మార్చేసేటటువంటి గొప్ప దేవుడు. అందరూ చేయలేండి అలాగా. కృతజ్ఞత భావన కలిగిన వాళ్ళు. చాలా సంఘాల్లో దైవజనులు నేర్పినటువంటి ఆ భావంతో మేలు పొందిన ఎవరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా సంఘాన్ని పిలిపించుకొని ప్రత్యేకంగా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని
వారు చాలామంది ఉంటారు. అది ఒక గొప్ప అలవాటు. అది గొప్పదైనటువంటి కృతజ్ఞతా భావన. ఊరికే మాటలతో కృతజ్ఞతా భావన ప్రభువు దగ్గర నుంచి పొందిన క్రియల విషయంలో మాటలతో కృతజ్ఞత చెప్పడం ఎంతవరకు న్యాయం? అవునా? కాబట్టి క్రియల ద్వారా పొందిన మేలును మాటల ద్వారా చెప్పడం కాదు, మనం కూడా క్రియారూపకంగా కృతజ్ఞత దేవునికి చెల్లించాలి. కుటుంబ ప్రార్థనల ద్వారా, దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేచి సాక్ష్యం చెప్పడం ద్వారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో. అందుకని ఇక్కడ ఏంటంటే, అడిగిన వాటన్నిటినీ మనం పొంది ఉన్నామని స్తుతించటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అప్పుడు ఎందుకనంటే మన దేవుడు, మనం సేవించే దేవుడు మన మొరలను విని వాటిని నిర్లక్ష్య పెట్టేవాడు కాదు, నిశ్చయంగా జవాబిస్తారు. అవి ఇప్పుడే ఇచ్చేస్తారు, అవి శాంక్షన్ చేయబడిపోతాయి, తగిన కాలంలో మన చేతికి అందించబడతాయి. ఎదురు చూసే గుణం ఉండాలి, విశ్వసించే గుణం ఉండాలి. మూడవది చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41 నుంచి 43 వచనాల్లో చూసినప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దివారాత్రులు ప్రార్థన చేయటము, విసుగక నిత్యం ప్రార్థన చేయటము, అడిగిన వాటిని దొరికినవి పొందామని నమ్మి స్తుతించటము. మూడవది మెలకువగా ఉండి ప్రార్థించటం. మెలకువగా ఉండి ప్రార్థించడం అనే విషయంలో నేను చెప్తే అభ్యంతరపడద్దు. అదేంటి తెలుసండి, మనం ఎంత ఎదిగిపోయామంటే మనకు మెలకువగా ఉండి ప్రార్థించడం రాదు సరికదా, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో నిద్రపోతాం. చాలా విచారకరమైన విషయం. అంటే మన శరీర బడలికను తీర్చుకొని ఇంట్లో చక్కగా ఒక శక్తిని, బలాన్ని సమకూర్చుకొని మందిరంలోకి రావాలి. మందిరంలో గడిపే సమయం అది వారానికి ఒక్కసారి శ్రేష్టమైన సమయం. శుక్రవారము వచ్చేటటువంటి సమయం అది ప్రార్థనలో గడిపేటటువంటిది. అయినా ఎప్పుడైనా సరే మెలకువగా ఉండి ప్రార్థించాలి. శిష్యులు మన 26వ అధ్యాయంలో చూస్తే, శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండునట్లు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి అక్కడ ఒక సత్యం చెప్పారు, ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమయ్యా అని చెప్పారు. ఎవరి గురించి? సకల శరీరాల గురించి చెప్పారు ఆ మాట. ఏమండి, యేసయ్య శరీరం అలసట చెందదా? ఏమండి, యేసయ్య ఆహారం తినలేదా? దాహం తీర్చుకోలేదా? కలువరి శిలువలో ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం దాహం వేయలేదా? వేదన అనుభవించలేదా? ఆయన సశరీరునిగా ఈ భూమి మీదకి వచ్చింది ఏంటంటే మనం అనుభవించవలసిన వేదనను ఆయన అనుభవించడానికి, పాప శాపములను తొలగించడానికి. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆ సత్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకని బలహీన శరీరం కలిగిన మనము ఆత్మను బలహీనపరచకుండా ఉండునట్లుగా, అంటే ఎప్పుడైనా ఈ శరీరము ఒక వాహకం కదా, ఆత్మను క్యారీ చేసే వాహకమేనా కాదా? ఆత్మ బాడీని క్యారీ చేస్తుందా? బాడీ ఆత్మను క్యారీ చేస్తుందా? ఫిజికల్గా బాడీ ఆత్మను క్యారీ చేస్తుంది. స్పిరిచువల్గా ఆత్మ బాడీని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఫిజికల్గా ఏమో బాడీ ఆత్మను క్యారీ చేస్తే శరీరము, దేహము, స్పిరిచువల్గా ఆత్మ బాడీని నియంత్రించి నడిపిస్తూ ఉంటుంది, దైవరాజ్యానికి సిద్ధపడుతుంది. ఎవరి విషయంలో? అందరి విషయంలో కాదు. దేవుని ఎరిగిన బిడ్డలకు జీవితంలో ఈ ప్రక్రియ ఉంటుంది. దేవుని ఎరిగిన బిడ్డలు అందరిలో కాదు. ఎరిగిన వారికి అర్థమవుతుంది సత్యం, మనం అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆత్మకు వాహకంగా ఉన్న శరీరం నిద్రపోతే మనం ఆత్మ కార్యాలకు మనం అవకాశం ఇవ్వలేము. అందుకని ఏంటంటే 42వ వచనం, మరల రెండవ మారు వెళ్ళిన తండ్రి, నేను దీనిని త్రాగితే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోదు. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారు కన్నులు భారముగా, ఏమైంది? శరీరం అలసిపోయింది, బలహీనం అయిపోయింది. అది తెలుసుకోవాలి ప్రతి విశ్వాసి. ఒక మెట్టు పైన ఉండాలంటే ప్రార్థనలో ప్రతిసారి కూడా నా శరీరం బలహీనం. అందుకని కొన్నిసార్లు మనం ప్రార్థించేటప్పుడు మోకాళ్ళు వేయలేని వాళ్ళు ఉన్నారు, బాగా బలహీనమైన వాళ్ళు. ఏం చేస్తున్నాం? చక్కగా కుర్చీని ఆసరాగా చేసుకొని
మోకరిస్తా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకనంటే శరీరం బలహీనం, ఆత్మసిద్ధమే. 4వది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అందులో 2 విషయాలు ఉన్నాయి. ఆత్మ వలన ప్రతి సమయమందును, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి. ప్రతి సమయమందును, తర్వాత పూర్ణమైన పట్టుదలతో. ప్రతి సమయం అంటే సమయాసమయములలో. ఆ మాటకు వస్తే ప్రార్థన అనేది చేయటానికి ఇంకొంచెం ఆత్మీయ మెట్లో ఎదిగితే ప్రార్థన చేయడానికి సమయం అసలు ఉందా? ఇదే సమయం ప్రార్థన చేయటానికి ఏమైనా ఉందా? లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ మన జీవన వ్యాపారంలో మన దృష్టినంతా, మన పనినంతా ఒక జీవనాధారమైన ఉద్యోగంలో పెట్టాలి. కాబట్టి ఆ సమయంలో మనం ప్రార్థన చేయగలమా? చేయలేం. అందుకని సమయాసమయాలని ప్రస్తావించాడు. అందుకని మన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించకుండా ఉండే ఒక సమయం, మన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుని మిగిలిన సమయం ఏమేమైతే ఉంటాయో వాటిలో ఒక ప్రార్థన కొరకైనా ఒక సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకోవాలి. అట్లీస్ట్ థ్రైస్ ఎ డే, అట్లీస్ట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, లంచ్ అవర్ ఉంటుంది ఉద్యోగంలో. భోజనం 10 నిమిషాల్లో చేస్తాం. మిగిలినటువంటి 60-50 నిమిషాలు ఉంటాయి కదా, దాంట్లో కనీసం 15 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, ఒక సమయం కేటాయించుకోవడం. ఉదయం లేచినంటే చేసుకుంటాం, పడకకు చేసుకుంటాం, ఇక్కడ బాగానే కుదురుతుంది, మధ్యాహ్నం కుదుర్చుకోవాలి. అందువల్ల ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి, పూర్ణమైన పట్టుదలతో చేయాలి. ఎలాగా? పోరాడే స్వభావం. యాకోబు ఏం చేశాడు? తొడగూడు వసిలేటంతగా పోరాడి దీవెనలు పొంది, నువ్వు దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టనన్నంతగా ఆయన పోరాటం చేశాడు, పోరాడాడు ఆయన. అందుకని ప్రతి సమయంలోనూ పూర్ణమైన పట్టుదలతోనూ ప్రార్థన చేయవలసి ఉంది. అదే అనుబంధంగా ఇందాక చదువుకున్న దానికి అనుబంధంగా అక్కడ ఏమంటున్నారంటే, వచనంలో ఇందాక మనం చదువు ఎఫెసీ పత్రిక 6:18లో 18వ వచనం మొదటి మాట అన్న మాట ఏంటంటే ఆత్మ వలన. ఆ మాట గుర్తుపెట్టుకుంటే ఆత్మ వలన మనము ఈ ప్రార్థనలు చేస్తాము ప్రతి సమయమందు పూర్ణమైన పట్టుదల, ఆత్మ సహాయంతో. చాలాసార్లు మనకుగా మనం ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు వస్తాయి. అవి ఉద్యోగం కారణం కావచ్చు, లేదంటే మనకున్న అనారోగ్యం కారణం కావచ్చు, స్థలాభావం కావచ్చు. కొన్నిసార్లు రద్దీగా ఉండే ట్రైన్లో, రద్దీగా ఉండే బస్సుల్లో మనం ప్రార్థన చేసుకోలేం, మనసులో తప్ప. కానీ ఆత్మ మనలో ఉండి ఎలా ప్రార్థన చేయాలో చేపిస్తారు దగ్గరుండి. ఒప్పింపచేయటం సమర్థుడైన పరిశుద్ధాత్ముడు, మనలను ఆధ్యాత్మిక అలంకారాలతో సిద్ధపరచగలిగిన ఆ పని నిమిత్తం పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు, సమాధానపరిచే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ రోమపత్రిక 8:26లో చూస్తే, రోమపత్రిక 8:26లో అటువలే చూడండి, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ మన పక్షంగా ఏం చేస్తున్నారు? విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. ఆత్మదేవుడే ఏం చేస్తారంటే మన పక్షంగా ప్రార్థన చేస్తారు. మన పక్షంగా ప్రార్థన చేయటం అంటే దేవునితో సత్సంబంధం లేకుండా, అటాచ్డ్గా లేకుండా, డిటాచ్డ్ అయిపోయి ఆయనతో సంబంధం లేకుండా జీవించేస్తుంటే నీ పక్షంగా ఆయన వచ్చి నీ పక్షంగా ఏమేమి విజ్ఞాపనలు చేయరు ఆయన. అవునా కాదా? మనుషులకే, మీ అమ్మగారికో నాన్నగారికో నీ కష్టం వచ్చింది, భార్యకు కష్టం వచ్చింది, భర్తకు కష్టం వచ్చింది, ఏం చేయాలి? పాస్టర్ గారికి కష్టం వచ్చింది, లేకపోతే నీ కష్టం పాస్టర్ గారికి చెప్పాలి, భర్తకు చెప్పాలి, భార్యకి చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. చెప్పకుండా ఎవరు ప్రార్థన చేస్తారు?
తండ్రికి కూడా చెప్పాలి మనం. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. మన ఎఫర్ట్ అనేది ఉండాలి. పరీక్షలు రాసేటప్పుడు అయ్యా ప్రార్థన చేయి, చదవాలిగా. అయ్యా మేము ప్రయాణమే హైదరాబాద్ వెళ్తున్నాం, ప్రార్థన చేయండి యాక్సిడెంట్ జరగకుండా. నువ్వు నిద్రపోయి తోలితే, పరీక్షలు చదవకుండా రాస్తే దేవుణ్ణి మనము మోసం చేస్తున్నాం అన్నట్టు. నీ పని నువ్వు చేసి తదుపరి ఆ పనికి ఎటువంటి విఘాతం కలగకుండా దేవుడు దాన్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, నీ జీవితాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించేసుకున్నప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తూ ఉంటారు? గైడ్ చేస్తూ నీ పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తారట. యేసయ్య చేస్తుంది కూడా అదేగా. మనందరి పక్షంగా తండ్రికి ఏం చేస్తున్నారు? ఆయన విజ్ఞాపన. పరిశుద్ధాత్ముడు కూడా మనందరికి పక్షంగా ఆయన తండ్రికి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తాం. అందుకని ఆత్మ మనలో ఉండి ప్రార్థన చేస్తే, మనం చేయకుండా ఉంటే, చూడండి, చేయగలిగి ఉండి సమయం ఉండి ప్రార్థన చేయకపోతే మనం మన పక్షంగా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయటం అంటే మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మోసం చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు పని ఆపడు, ఆయన చేస్తారు. నువ్వు చేయట్లేదు, అసలు నేను చేయట్లేదంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మునితో మనం సంబంధం కలిగి ఉండాలి. నువ్వు మంచాన్ని పడి ఉంటే, మాట్లాడే ఓపిక కూడా లేనప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారా? చేయరా? చేస్తా. నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ లోపలుండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చెప్పిస్తాడు. ప్రార్థన లేని వాడికి, ప్రార్థన అర్థం కాని వాడికి నీ మూలుగులు ఎలా అర్థం అవుతాయి అంటే, ఇడికి దయ్యం పట్టింది, పిచ్చి చేష్టలు చేస్తున్నాడంట. ఇంకొకటి ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుని తలంపులే నీ హృదయం నిండా, జీవితం నిండా ఉదయం అంతా ఆలోచిస్తూ పడుకుంటే ఖచ్చితంగా నీ మనసులో, నీ కలవరింతలో, నీ మూలుగుల్లో ఏముంటాయి? దైవిక సంబంధమైన తలంపులే ఉంటాయి, వేరే ఉండవు. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. తర్వాతది యాకోబు పత్రిక 5వ అధ్యాయము, ఎన్నోది? ఇది 6వదా 5వదా? 6వది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చూసినప్పుడు ఇది విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, దొరుకును, నొందును. విశ్వాస సంబంధమైన, విశ్వాస సహితమైన ప్రార్థన అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన నెగిటివ్ వర్డ్ ఏంటంటే, విశ్వాసరహితమైన ప్రార్థనలు కూడా ఉన్నాయి. జవాబులు రాని విశ్వాసరహితమైన ప్రార్థనలు. ఇందులో మళ్ళీ కేటగరైజేషన్: విశ్వాస సహితమైన, విశ్వాసరహితమైన, అల్ప విశ్వాసముతో కూడిన మధ్యస్థం ఉంది ఇక్కడ. అల్ప విశ్వాసం అంటే ఏంటంటే, కొంచెం చేస్తాడో చేయడో, జరుగుతుందో జరగదో, రోగం తగ్గుతుందో తగ్గదో, ప్రభు ఇస్తాడో ఇవ్వరో, విజయం పొందుతామో పొందమో. అర్థమైందా? పిల్లలు పుడతారో పుట్టరో, పెళ్ళిళ్ళు అవుతాయో, ఉద్యోగాలు వస్తాయి రావో, ఆ ప్రభు నాకు జాబ్ ఇస్తారు, దట్ ఈస్ ద ఫెయిత్. అది ద స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసం. అల్ప విశ్వాసం, అవిశ్వాసం కదా, అవిశ్వాసం, విశ్వాసరహిత ప్రార్థన. ప్రభు అవి కాదు మన నుంచి కోరేది. ఆయన గత అనుభవాల్లో మనం చూసినప్పుడు ప్రతివి మనకు అనుగ్రహించారు, మనల్ని సాక్షులుగా నిలవబెట్టారు. ఈరోజు రేపు ఇవ్వరా? ఎందుకు వస్తుందా బలహీనమైనటువంటి మనస్సు? కొంచెం ఆలస్యం అయితే వచ్చేస్తుందా? ఏమండి, కొంచెం ఆలస్యం అయితే వచ్చేస్తా. ఎప్పుడైనా సరే దేవుడు మనకిస్తారా, మనం దేవుడికి ఇస్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటంటే, మనం అన్నీ కూడా ఆయనయే మనం అనుభవిస్తున్నాం. ఆయన భూమిని, ఆయన ఆకాశాన్ని, ఆయన పంటలను, ఆయన వర్షాన్ని, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఆయనదే. నీతో సహా దేవుని బిడ్డవే, నువ్వు దేవుని సొత్తువే, దేవుని సృష్టివే. దేవుడే మనకిస్తున్నారు, ఇచ్చేవాడు.
మనం పొందుకునేవాళ్ళం, ఆయన ఇచ్చేవాడు మనం తీసుకునేవాళ్ళం. అలాంటప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు ఇచ్చేవాడే ఉన్నప్పుడు ఇవ్వడేమో అనే భయం ఎందుకు? ఎవడు కలిగిస్తాడు తెలుసు ఇవన్నీ? అపవాది నేరుగా కలిగిస్తాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి అవిశ్వాసుల ద్వారా కూడా కలిగిస్తాడు. మనం వింటున్నాం కదా, మన సహవాసంలోనే కొద్దిమంది ఇంకా రక్షణ అనుభవాన్ని ఇష్టపడని వారు, రక్షణలోకి రావడానికి ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే అపవాది వారిలో ఉండి ఏం చేస్తాడంటే, పర్లేదులే వద్దులే, పరలోకం చూసి అవసచ్చామా, ఈ భూమి మీద శరీరానికి కలిగే ఆనందాన్ని ఎందుకు వదులుకోవాలి, మత్తుని ఎందుకు వదులుకోవాలి, పాపం ద్వారా వచ్చేటటువంటి ఆ సంతోషాన్ని ఎందుకు వదులుకోవాలి, ఇవి ఆలోచన. చివరిగా చూస్తే మనము 7వదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూస్తే, ఇది వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును, అపోస్తుల కార్యం 2:42, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ మనము విభాగించి వచనం తర్వాత వచనం ధ్యానిస్తున్నప్పటికీ ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటంటే, సమయముల్లో ఎడతెగక, వదలక, విడువక, మెలకువతో, ఇవన్నీ కూడా ఏంటంటే మనము ప్రార్థనలో ఉన్న మెట్టు నుంచి ఇంకొక మెట్టులోనికి ఎదగటము. ఈ మెట్టులో మనం చేసే అంశాలు కూడా ఉంటాయి. ప్రభువా నాకు ఆ బియ్యం కావాలి, డబ్బులు కావాలి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఇవి కాదు, రోగాలు తగ్గించాలి, దెయ్యాలు వదిలించాలి. నో, ఇవి మనం చేస్తున్నామా? దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని మనం ఏం చేస్తున్నాం? దిగజార్చుతున్నాం, కించపరుస్తున్నాం. అటువంటి బోధ నేను చేయటానికి ఇష్టపడలేదు, ప్రాస్పెరిటీ బోధ నేను చేయటానికి ఇష్టపడలేదు. ఇవన్నీ కూడా మన జీవితాలకు వస్తాయి, పోతాయి. జ్వరాలు వస్తాయి, పోతాయి. ప్రమాదాలు జరుగుతాయి, పోతాయి. కానీ అన్నిటినీ మించి నశించిపోయే శరీరం కాదు, నిరంతరము జీవించే స్వభావం ఉన్న దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముని కలిగిన మనము పరలోక రాజ్యమునకు అర్హులగునట్లుగా దేవునితో మంచి స్నేహం, సహవాసం మనలో ఉందంటానికి గుర్తేంటంటే మెచ్యూర్డ్ ప్రేయర్ లెవెల్, పరిపక్వత చెందిన ప్రార్థనా మెట్టు. దేవుడు ఈ సంగతులను మన వినికిడిలో ఆశీర్వదించి మనలను ప్రార్థనలో ఎదుగునట్లు పరిశుద్ధాత్ముడు సహాయం చేయుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ఈ శుక్రవారపు విజ్ఞాపన ప్రార్థన అనుభవంలో మేము ఒక మెట్టు ఎదగడానికి ఏ లేఖనాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయో ఆ విషయాల్లో మీరు మమ్మల్ని హెచ్చరించారు. వాటిని మేము జీవితంలో అమలుపరుచుకుంటూ మరింత నీ సహవాసానికి చేరువయ్యే వారిగా సహాయం చేయమని, స్థిరపరచమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.